హలో వెల్కమ్ టు ద ఎలిటెక్ క్లాస్. హాయ్, ఇప్పుడు మనం ఈ వీడియో సెషన్లో టెట్, హెచ్జిటి అండ్ డిఎస్సి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి బిట్స్ చేయటం జరుగుతుంది. దేని కింద టాప్ మిక్స్డ్ ఎక్సర్సైజ్ కింద ఆల్రెడీ మీకు సూపర్ ఐ హావ్ కంప్లీటెడ్ 4 topics. So under the name of mixed exercise. Now this is the 5th video. In this video you see about the bits. No, they dash the bridge by next week. ఈ రకంగా ఒక బిట్ పడింది. దీని కింద చాయిస్ ఏమి ఇచ్చాడు, చూస్ ద కరెక్ట్ వెర్బ్ ఫామ్. రిపేరా, విల్ రిపేరా, విల్ హ్యావ్ రిపేర్డా. మనకి సెంటెన్స్ చూస్తే ఏమర్థమవుతుందండి, బై నెక్స్ట్ వీక్ అన్నాడు కనుక ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ వెర్బ్ ఫామ్ వాడాలి. అంటే బిట్స్ వెర్బ్ మీద చేయాలంటే టెన్సెస్ వచ్చి ఉండాలండి. అవుట్ ఆఫ్ 12లో కనీసం 8 టెన్సెస్ మంచి బాగా అవి ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ 8 టెన్సెస్ నుంచే బిట్స్ రావడం జరుగుతాయి అన్నమాట. ఆ టెన్సెస్ కానీ పూర్తిగా తెలుసుంటే చేయటం, బిట్స్ ఆన్సర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. లేదనుకుంటే అర్థం కాదు. ఇక్కడ చూసినట్లయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఇది ఫ్యూచర్ వెర్బో, రిపేర్ అనేది ప్రజెంట్ వెర్బో, విల్ హ్యావ్ రిపేర్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. కనుక థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. దే విల్ హ్యావ్ రిపేర్డ్ ద బ్రిడ్జ్ బై నెక్స్ట్ వీక్. దాని మీనింగ్ ఏంటి, బై నెక్స్ట్ వీక్, వచ్చే వారం కల్లా అది కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత సెకండ్ వన్, బీయింగ్ టైర్డ్ హీ లే డౌన్ ఆన్ ద సోఫా. బీయింగ్ టైర్డ్ హీ లే డౌన్ ఆన్ ద సోఫా. కాంప్లెక్స్ సెంటెన్సా, సింపుల్ సెంటెన్సా అండ్ ఇంపరేటివ్ సెంటెన్సా అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ మీద ఐడియా ఉండాలి. అవి మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్లో 2 topics ఆల్రెడీ మీకు అవి అందించాను. ఏదైతే సింపుల్ సెంటెన్స్ పూర్తిగా చెప్పాను, కాంప్లెక్స్ కూడా పూర్తిగా అందించడం జరిగింది. కనుక వీటికి ఏంటంటే ఈ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ మనకి ఈజీగా రావాలంటే ఫైనైట్ వెర్బు, నాన్ ఫైనైట్ వెర్బు, అది ఆ వెర్బ్ మీద ఐడియా ఉంటే ఈజీగా ఉంటాయి అన్నమాట. ఎందువల్లంటే సింపుల్ సెంటెన్స్కి వచ్చేప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. అసలు ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి, దట్స్ వెర్బే బట్ చేంజెస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. ఎప్పుడైనా సరే వెర్బ్ కానీ సబ్జెక్ట్ బట్టి చేంజ్ అయినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ వెర్బో. సబ్జెక్ట్ కాకుండా చేంజ్గా ఉంటాయి అంటే టు గో, టు కమ్, టు సీ, అది సబ్జెక్ట్తో సంబంధం లేదు. 2 + వెర్బ్ 1. సో దట్ కాల్డ్ ఇన్ఫినిటివ్, దట్ కాల్డ్ నాన్ ఫైనైట్ వెర్బ్. అదనమాట ఫైనైట్ వెర్బో, నాన్ ఫైనైట్ వెర్బో. ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఓ ఫైనైట్ వెర్బ్ ఉండాలి. సో దట్ ఈజ్ కాల్డ్ ఏ సింపుల్ సెంటెన్స్. అది సింపుల్ సెంటెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, బీయింగ్ టైర్డ్ ఉంది కాబట్టి ఇది ఇట్ ఈస్ నాట్ నాన్ ఫైనైట్ వెర్బో. ఇది ఫైనైట్ కాదు, నాన్ ఫైనైట్ వెర్బో. మనకే రూల్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్ ఉంటేనే కదా సింపుల్ సెంటెన్స్. ఇవ్వండి సబ్జెక్టు లే అనేది ఇది వెర్బ్ 2 అండి. వెర్బ్ 2 ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫైనైట్ వెర్బ్. ఎందువల్ల దీన్ని బట్టి చేంజ్ అవుతుంది కదా. అంటే హీ లే అవ్వచ్చు. ఇక్కడ వచ్చేటికి టెన్సెస్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది లై మీద 2 types ఉంటాయి. చూడండి, లై అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి, పడుకోవడం. సెకండ్ వన్ లే అంటే పాస్ట్ టెన్స్, లే V2, V3 లెయిన్, LAIN లెయిన్. లెయిన్ అదొకటి. సెకండ్ ఏంటి, ఇంకోటి లై అంటే అబద్ధం ఆడు. దీనికి సెకండ్ ఫామ్ ఏంటి, LIED లైడ్. సెకండ్ అంటే వెర్బ్ 2 అండి, V2. ఈ బాక్సులు 2 V2 అండి, ఇది V2, ఈ 2 V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్, VPP, వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ అన్నమాట, థర్డ్ ఫామ్. కనుక సెకండ్ ఫామ్ ఏంటి, ఇందులో లై అబద్ధం అనేదంటూ LIED లైడ్, థర్డ్ ఫామ్ ఆల్సో లైడ్. బట్ ఇక్కడ ఈ లైలో 1లో లైలో ఏంటి, పడుకోవడం అని ఇచ్చాను, తెలుగులో చెప్పాను కదా. ఇక్కడ ఈ సెకండ్ వన్ LAY లే, అది ఇక్కడ ఇచ్చింది మనకి LAY లే. కనుక ఇది వెర్బల్ని బట్టి చేంజ్. అంటే వెర్బల్ని బట్టి ఈ లే అనేది హీ కానీ, షీ కానీ, ఇట్ అయితే లైస్ అవ్వచ్చు, LIES లైస్ అవుద్ది. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ అయితే లైస్ అవుతుంది, LIES లైస్. కనుక సబ్జెక్ట్ బట్టి చేంజ్ అవుద్ది కదా. కనుక ఏంటి ఇక్కడ మనకి దట్ కాల్డ్ ఏ సింపుల్ సెంటెన్స్. అది అక్కడ ఫైనైట్ వెర్బ్ అవుద్ది. కనుక ఇది సింపుల్ సెంటెన్స్ అనమాట. అంటే ఆన్సర్ ఈజ్ 2. సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్ చాయిస్. థర్డ్ వన్, నెపోలియన్ హూ ఓన్ ద ఫ్రెంచ్ హానర్ డైడ్ ఎట్ సెయింట్ హెలెనా. నెపోలియన్ హూ ఓన్ ద ఫ్రెంచ్ హానర్ డైడ్ ఎట్ సెయింట్ హెలెనా అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే నెపోలియన్ కామా పెట్టాడు. ఇక్కడ హూ ఓన్ ద ఫ్రెంచ్ ఆనర్, ఇక్కడ కామా ఉంటుంది.
ఇక్కడ ఒక కామా ఉంటుంది, ఇక్కడ ఒక కామా ఉంటుంది. అంటే సెంటెన్స్ 2 కామాస్తో డివైడ్ చేసి ఉంది కనుక ఇక్కడ మనం చూడండి, ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా, ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా, ఏ నౌన్ క్లాజా, ఏ కండిషన్ క్లాజా, 4 చాయిస్లు ఇచ్చాడు. మనకు మెయిన్గా ఇందులో డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ తెలిసి ఉండాలి. సెంటెన్సు అంటే మనకి డిఫైనింగ్ అంటే వాక్యము కామాతో కానీ హైఫెన్తో కానీ డివైడ్ చేసి ఉండదు. ఎలా తెలుసుకుంటుంది? అది రిలేటివ్ ప్రొనౌన్తో కలపబడి ఉంటుంది ఆ వాక్యం. ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి? హూ అంటే ఎవడు? నెపోలియన్ కదా. సో దిస్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్. ఇలా వాక్యం ఇచ్చి చూస్ ద రిలేటివ్ అంటే ఫైండ్ అవుట్ ద రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ అనమాట. హూ అనేది ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్. ఇది ఎవరికి సంబంధించింది? నెపోలియన్ సంబంధించింది. కనుక ఏంటి ఇక్కడ మన డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్లో, డిఫైనింగ్ సెంటెన్స్లో కామాలు ఏమి ఉండవు, హైఫెన్లు ఉండవు. బట్ నాన్ డిఫైనింగ్లో సెంటెన్స్ అనేది కామాస్తో డివైడ్ చేసి ఉంటుంది. 2 కామాస్తో డివైడ్ చేసి ఉంటుంది. నెపోలియన్ కామా, ఇక్కడ హానర్ పక్కన కామా అవ్వచ్చు, లేకపోతే హైఫెన్తో అవ్వచ్చు. హైఫెన్ అంటే డాష్ ఉంటుంది కదా, హైఫెన్తో కూడా డివైడ్ చేసి ఉండొచ్చు. సో దట్స్ కాల్డ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. దట్ సెంటెన్స్ ఈజ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. కనుక ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇది సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్, నాన్ డిఫైనింగ్. సెకండ్ వన్ ఇదే. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడండి. ఇక్కడ 11th వన్ చూడండి. పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ అని ఉంది కదా. హూ అనేది దేనికి సంబంధించింది? పీపుల్. సో ఇట్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్. పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. ఇట్ ఈస్ నాట్ డివైడెడ్ బై ఎనీ కామాస్. కామాతో డివైడ్ చేసి లేదు. కనుక ఏంటి, ఏ నౌన్ క్లాజా, ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా, ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా. అంటే కామాతో డివైడ్ చేసి ఉంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. ఏంటిది? రిలేటివ్ ప్రొనౌన్ వాక్యం కామాతో కానీ డివైడ్ చేసి లేదనుకోండి, దట్స్ కాల్డ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. ఇది డిఫైనింగ్. సో హియర్ దిస్ వన్ ఈజ్ ద డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఆన్సర్ ఇస్ 2. ఇది డిఫైనింగ్ అనమాట. ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. ఇక్కడ ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు, థర్డ్ వన్. ఎందుకు? కామాతో డివైడ్ చేస్తుంది కదా. ఇక్కడ ఒక కామా ఇచ్చాం కదా. కామా కావచ్చు, లేకపోతే హైఫెన్తో అవ్వచ్చు. కామా లేక హైఫెన్తో డివైడ్ చేసి ఉండేది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. కామా కానీ హైఫెన్తో డివైడ్ చేయకుండా ఉన్న వాక్యం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. అది డిఫరెన్స్. ఆ తర్వాత హీ గ్రోన్ ఇన్ డిస్పైర్. డిస్పైర్ అంటే నిరుత్సాహం అన్నమాట. దీనికి ఏమడిగారు మీకు? ఫైండ్ అవుట్ ద యాంటానం అడిగాడు. మిజరీనా, గ్లూమా, సారోనా, హోపా. యాంటానం అంటే వ్యతిరేక పదం కదా. ఇదేంటిది? నిరాశ. డిస్పైర్ అంటే నిరాశ. దానికి హాస్య అంటే హోప్. HOP, హోప్ అనమాట యాంటానం. సో 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత 5th వన్. వాట్ ఆర్ యూ నమ్లింగ్ ఓవర్ దేర్. వాట్ ఆర్ యూ నమ్లింగ్, NUMBLING. వాట్ ఆర్ యూ నమ్లింగ్ ఓవర్ దేర్. దీనికి సినానం కావాలి. ఇక్కడ యాంటానం అడిగాడు, ఇందులో మీకు సినానం అడిగాడు. ఏంటిది? అడ్మైరింగ్, నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్, స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ. ఇక్కడ మనకి ఒక్కోసారి అంటే మీనింగ్ తెలియపోయినా సెంటెన్స్ని బట్టి మనం ఆలోచించవచ్చు అన్నమాట. వాట్ ఆర్ యూ నమ్లింగ్ ఓవర్ దేర్. వాట్ ఆర్ యూ నమ్లింగ్. ఇక్కడ జనరల్గా మనకి సెంటెన్స్ బట్టి చూసినట్లయితే వాట్ ఆర్ యూ నమ్లింగ్ ఓవర్ దేర్ అంటే కొద్దిగా అది నెగిటివ్ సెన్స్ ఉన్నట్టే కదా వాక్యం. మనకి ఏమవుతుంది? స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ. థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. స్పీకింగ్ ఏం రావాలంటే కొన్ని మీకు అంతకుముందు ఏం చెప్పానంటే ఒక కీప్ ఇట్ ఏ గుడ్ డిక్షనరీ అలాంగ్ విత్ యూ. ప్రతిరోజు మీకు ఆర్టికల్ చదువుకునే ఆర్టికల్లో కనీసం 5 to 6 వర్డ్స్ మీనింగ్స్ రాసుకోండి బుక్లో. అప్పుడు వొకాబులరీ డెవలప్ అవుతుంది. ఇలాంటి బిట్స్ ఎక్కడ తగిలినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. సినానిమ్స్ వస్తాయి, యాంటానిమ్స్ వస్తాయి అప్పుడు. ఓకే, దట్ ఈజ్ రియల్లీ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఇక్కడ పాస్ట్ ఆఫ్ స్పీచ్ అడిగాడండి. పాస్ట్ ఆఫ్ స్పీచ్, ఏ పాస్ట్ ఆఫ్ స్పీచ్ అని అడిగాడు. అంటే దట్ అనేది దేని కింద వస్తుంది? యాన్ ఎడ్జెక్టివ్నా, యాన్ యాడ్వర్బా, ఏ నౌనా, ఏ ప్రొనౌనా. జనరల్గా మనకి గ్రామంలో చదువుకుని ఉంటాం. దట్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. అంటే దట్ ఈజ్ రియల్లీ ఏ బ్యూటిఫుల్ థింగ్ అంటే సబ్జెక్ట్ పార్ట్లో ఉండేది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ పార్ట్ కింద యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో హియర్ దట్ ఈజ్ కాల్డ్ ద ప్రొనౌన్. ఇది ప్రొనౌన్. 4th వన్ ఈజ్ యువర్ ఆన్సర్. 7th వన్. దిస్ పంక్చుయేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్.
నాన్ డిపెండింగ్ రిలేటివ్ క్లాజ్ వాక్యం అంట పంక్చుయేషన్ మార్క్తో ఏట్తో సపరేట్ చేస్తుంది. ఏ పంక్చుయేషన్ మార్క్తో సపరేట్ చేసి ఉంటుంది చెప్పానుగా ఇంతకుముందు మీకు. ఈ బిట్ ఒకటి చూసాం, 11th ఒకటి చూసాం, థర్డ్ వన్ ఒకటి చూసాం. దేంతో సపరేట్ చేస్తుందండి? కామా కానీ హైఫెన్ కానీ, రెండిట్లో ఏదో ఒకటి, కామా కానీ హైఫెన్ కానీ. కానీ ఇక్కడ ఆన్సర్లు ఏమి చూడండి, హైఫెనా, సెమికోలనా, ఏ కామానా, ఏ కోలనా ఇచ్చాడు. మనకేంటి ఇక్కడ ఏ కామా కానీ తర్వాత హైఫెన్ రెండు ఇచ్చాడు. కనుక ఆన్సర్ ఏంటంటే 1 or 3, 1 or 3 చాయిస్. ఒక్కొక్కసారి అలా దొరుకుతూ ఉంటాయి, అలా ఇస్తూ ఉంటాడు. 1 లేక 3, 1 లేక 3 అనమాట. హైఫెన్ అవ్వచ్చు లేకపోతే కామా అవ్వచ్చు, దాంతో డివైడ్ చేసి ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ డివైడ్, ఇక్కడ మీరు డివైడ్ చేస్తుంది కదా థర్డ్ వన్లో, ఇక్కడ కామా అని చెప్పాను కదా, ఆ విధంగా. దట్ ఇస్ కాల్డ్ నాన్ డిపెండింగ్ రిలేటివ్ క్లాజ్. ఓకే, తర్వాత 8th one, దే హర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్. దిస్ ఆర్డర్ సార్ట్ ఏం చేయమన్నమాట, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. చేంజ్ ఇంటూ పీవీ. ఎలా మారుతామండి? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి, ఇదంతా కూడా ఆబ్జెక్ట్. ఏ సాఫ్ట్ వాయిస్. అంతకుముందు నా వీడియోలు చూసినట్లయితే ఏం కావాలి, ఇక్కడ బీ ఫామ్ ప్లస్ వెర్ 3 రావాలి. బీ ఫామ్ ప్లస్ వెర్ 3. ఇక్కడ బీ ఫామ్ అంటే బీ ఫామ్ యొక్క వెర్బ్ అండి. బీ యొక్క వెర్బ్స్ ఏంటో చెప్పాను మీకు. యామ్, ఈజ్, ఆరు, వజు, వరు, బీను, బీయింగ్, బీ. టేబుల్ ఇచ్చాను చూడండి. నా వీడియోస్లో యాక్టివ్స్ అండ్ ప్యాసివ్ చూడండి అది చూస్తే మీకు ఈజీగా ఉంటుంది ఇది. కానీ బీ ఫామ్ వెర్బ్ ఏంటి, ఇక్కడ ఎలా తీసుకుంటాం? డిపెండింగ్ ద గివెన్ వెర్బ్ ఇన్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో వెర్బ్ ఏంటి, హర్డ్ ఇచ్చాడు కదా. దిస్ కాల్ V2, ఇది వెర్బ్ 2. బీ ఫామ్ కింద ఏదో వజ్ వర్గాన్ని తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఏ సాఫ్ట్ వాయిస్ అంటే సింగులర్ కదా, వజ్. ఏ సాఫ్ట్ వాయిస్ వజ్ హర్డ్, థర్డ్ ఫామ్ HA సేమే, హర్డ్ బై దెమ్. దే బికమ్స్ దెమ్. దే అనే సబ్జెక్ట్ దెమ్ అవుతుంది. ఏ సాఫ్ట్ వాయిస్ వాజ్ హర్డ్ బై దెమ్. ఈ విధంగా దీన్ని మార్చగలిగాం. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కింద ఒక వాక్యం ఇచ్చాడు. ద టీచర్ సెడ్ ద జర్నీ విల్ బీ లాంగ్. ఇది మనకి ద ప్లెయిన్ సెంటెన్సే, అంటే ఇఫ్ కానీ వెదర్ కానీ అలాంటివి ఏం రావు. అంటే ఇది ద ఫస్ట్ టైప్లో ఉంది. వెర్బ్ చేంజెస్లో మొట్టమొదటి టైప్ సెంటెన్సు. ఎలా వస్తామంటే ద టీచర్ said that the teacher said that the journey will అనేది would be long. The journey would be long. చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో సెంటెన్స్. విల్ బి అనేది వుడ్ బి అయింది అంతే. అంటే చేంజ్ అవ్వాలి కదా, సెట్ అనేది పాస్ట్ కనుక ఆ రకంగా చేంజ్ చేసుకెళ్ళాము మనం. అది ఇక్కడ దట్ అనేది లింక్ కూడా పెట్టాలి. ద టీచర్ సెడ్ దట్ ద జర్నీ వుడ్ బి లాంగ్ అంతే. తర్వాత 10th one, ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్. ఇక్కడ యాంటానం అడిగాడు. ఓల్డ్ జనరల్గా చూడండి, దీనికి మీనింగ్ తెలియపోయినా సెంటెన్స్ బట్టి అర్థం చేసుకోండి. ఓల్డ్ అంటే నాకు ఓల్డ్ రూపం వచ్చేస్తుంది, ఐ హ్యావ్ గ్రోన్, ఓల్డ్ అయిపోయాను. అండ్ ఫేబుల్ అంటే వీక్ అనే అర్థం, అంతే కదా అర్థం. ఫేబుల్ అంటే వీక్. తర్వాత దానికి యాంటానం అంటే ఆపోజిట్ కదా. ఏం కావాలి మనకి? స్ట్రాంగ్. తెలుసు మీ అందరికీ, స్ట్రాంగ్. అంటే ఫేబుల్ అనేది వర్డ్ తెలియపోయినా సరే సెంటెన్స్ అర్థం చేసుకోవచ్చు, కొన్ని ఆ విధంగా ఉంటాయని చెప్తున్నాను అనమాట. అది దీనికి ఎలాగ తెలియదు, కానీ మీనింగ్ ఈ సెంటెన్స్ బట్టి మనకు అర్థమవుతుంది కదా, అదనమాట. తర్వాత పీపుల్, ఇది అయిపోయింది ఆల్రెడీ. తర్వాత 12th one, రామన్ డాష్ టు ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఇన్ 1924. రామన్ డాష్ టు ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్. ఇక్కడ ఏంటి? పాస్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే పాస్ట్ ఉంది. మనం అలాంటి వాడు ఏం చేస్తామంటే రామన్ ఎలక్టెడ్ అంటాం. రామన్ ఎలక్టెడ్. ఈజ్ ఇట్ రైట్? నో, దట్స్ రాంగ్ వన్. ఎలక్టెడ్ అనేది రాంగ్. జనరల్గా చూడంగానే ఏంటి, వెర్బ్ 2 పెడతాం, కానీ తప్పండి. వెర్బ్ 2లోనే అది ఏంటంటే ప్యాసివ్లో ఉందా యాక్టివ్లో ఉందో చూసుకోవాలి కదా. ఆ వెర్బ్ 2 అనేది యాక్టివ్నా ప్యాసివ్ వెర్బ్ అనేది చూసుకోవాలి మళ్ళీ అక్కడ. కానీ ఏంటి ఇక్కడ భయని ఇక్కడ ఏమిచ్చాడు మనకి? టు ద అన్నాడు. టు ద అని ఇక్కడ ప్రపోజిషన్ అనేది వాడాడు కదా. ప్రపోజిషన్ వాడినప్పుడు ఏంటి మనకి? ప్యాసివ్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాలి కదా. బై అని వాడతాం, కొన్ని ఇన్ అని వస్తుంది, కొన్ని టూ అని వస్తుంది, కొన్ని యాక్ట్ అని వస్తుంది. ఎందుకంటే యాక్టివ్స్ ప్యాసివ్ వాళ్ళు చెప్పినప్పుడు ప్రపోజిషన్ చేంజ్ చేసి చెప్పాను నేను. వాక్యాలు దాదాపు 15 వాక్యాలు ఉన్నాయి. ఆ 15 సెంటెన్స్లు చూడండి యాక్టివ్స్ ప్యాసివ్ వాయిస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చాడు ఏం కావాలి మనకి? ఎలక్టెడ్ అనేది రాంగ్ అండి. ఏంటి మన ఆన్సర్ ఏంటి? ఇక్కడ ప్యాసివ్ కన్స్ట్రక్షన్ రావాలి. ఎలక్టెడే, బట్ ప్యాసివ్లో రావాలి. అది వాజ్ ఎలక్టెడ్ ఎందువల్ల రావాలంటే ఇక్కడ ప్రపోజిషన్ 2 అని ఉంది కనుక డైరెక్ట్గా వెర్బ్ 2 తీసుకోకూడదు. ప్యాసివ్లో ఉన్న వెర్బ్ ఫామ్ తీసుకోవాలి. వాజ్ ఎలక్టెడ్.
So that is the answer. Okay. Thank you to all for watching my videos on YouTube. If you are interested in my videos, as usual, do me a favor, like, share and subscribe. Okay, I meet in the next video. Okay, bye.